నమస్కారం ఈటీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సిలికాన్ వ్యాలీలో ప్రధాని దిగ్గజ సంస్థల ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో భేటీ సిలికాన్ వ్యాలీలో ప్రధానికి ఘన స్వాగతం భారీ సంఖ్యలో హాజరైన ప్రవాసులు భారత సంతతి ప్రముఖులను ఆప్యాయంగా పలకరించిన మోదీ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి గళమెత్తిన G4 నరేంద్రుడి ప్రతిపాదనలను ఆమోదించిన సభ్య దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల ప్రజల వద్దకే కొలువులు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు రంగాల వారీగా నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు చంద్రబాబు ఆదేశం తెలంగాణలో ఆగని కల్తీ కల్లు మరణాలు మరో 12 మంది బలి ఉస్మానియా ఆసుపత్రికి పెరుగుతున్న బాధితుల సంఖ్య గణపతి శోభాయాత్రకు సిద్ధమైన భాగ్యనగరం భారీగా బలగాలను మోహరించిన పోలీసులు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్న అధికారులు బీసీసీఐ అధ్యక్ష పదవిపై తొలగిన సందిగ్ధత మరోసారి బోర్డు పగ్గాలు చేపట్టనున్న శశాంక్ మనోహర్ మద్దతు ప్రకటించిన శరద్ పవార్ వర్గం ఐదు రోజుల అమెరికా పర్యటనలో కీలక ఘట్టానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఐటీ అంతర్జాల దిగ్గజాలు కొలువైన సిలికాన్ వ్యాలీకి చేరుకున్నారు ప్రముఖ సంస్థలకు సందర్శిస్తున్న ప్రధాని వాటి ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరుపుతున్నారు ప్రధాని మోదీ అడుగుపెట్టారు టెక్నాలజీ సంస్థల ప్రధాన కేంద్రానికి 30 ఏళ్ల తర్వాత వెళ్లిన తొలి ప్రధానిగా రికార్డుకెక్కిన మోదీ G4 సమావేశం ముగియగానే న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా చేరుకున్నారు న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియాకు మోదీ రాకముందే విమానాశ్రయం వద్ద ఆయన బస చేసిన హోటల్ వద్ద భారీ సంఖ్యలో చేరుకున్న ప్రవాసులు నరేంద్రుడి నినాదంతో హోరెత్తించారు శాన్ జోస్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది అమెరికాకు చెందిన ప్రోటోకాల్ అధికారులు భారత దౌత్య సిబ్బంది పలువురు ప్రవాస భారతీయులు ప్రధానికి స్వాగతం పలికారు విమానాశ్రయం వద్ద హోటల్ వద్ద జాతీయ జెండాలు పట్టుకుని అపూర్వ స్వాగతం పలికిన ప్రవాసులను మోదీ పలకరించారు అనంతరం తను బస చేసిన హోటల్లో భారత సంతతికి చెందిన ప్రముఖులతో మోదీ మమేకమయ్యారు ఉత్సాహంగా ఫోటోలు దిగారు అమెరికాలో ఉంటున్న సిక్కులను కలిసిన మోదీ వారితో కాసేపు ముచ్చటించారు తనను కలవడానికి వచ్చిన చిన్నారులను ఆయన ఆప్యాయంగా పలకరించారు అనంతరం సిలికాన్ వ్యాలీకి చెందిన పారిశ్రామిక సంస్థలు ఆ సంస్థలకు చెందిన దిగ్గజాలను కలిసే పర్యటనకు శ్రీకారం చుట్టారు తొలుత టెస్లా మోటార్స్ సంస్థను ప్రధాని సందర్శించారు ఎలక్ట్రిక్ కార్లు బ్యాటరీలు వంటి ఆధునిక పరికరాలను ఉత్పత్తి చేసే టెస్లా మోటార్స్ గురించి ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఎలన్ మస్క్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు తర్వాత బ్యాటరీ కారులో పరిశ్రమను సందర్శించిన ప్రధాని అనంతరం సంస్థ ప్రతినిధులతో ముచ్చటించారు యాపిల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి టిమ్ కుక్ తో ప్రధాని మోదీ కాసేపటి క్రితం సమావేశమయ్యారు భారత్తో తమకు అద్వితీయ సంబంధాలున్నాయన్న టిమ్ కుక్ తమ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ భారత్ నుంచే స్ఫూర్తి పొందారని ఆయన వ్యాఖ్యానించారు సాంకేతికత పరిజ్ఞానం అభివృద్ధి సహా పలు అంశాలపై టిమ్ కుక్ బృందంతో మోదీ చర్చలు జరిపారు అనంతరం మరింత మంది టెక్నాలజీ దిగ్గజాలతో ప్రధాని సమావేశం కానున్నారు ప్రముఖ సాఫ్ట్వేర్ ఉత్పత్తుల సంస్థ మైక్రోసాఫ్ట్ అంతర్జాల శోధనా సంస్థ గూగుల్ సీఈఓలు సత్యనాదెళ్ల సుందర్ పిచాయ్తో సహా పలు సంస్థల ఉన్నతాధికారులతో ఆయన భేటీ కానున్నారు అనంతరం అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల ప్రాంతంలో విందు చేస్తారు విందు ముగిసిన తర్వాత ఫేస్బుక్ గూగుల్ కార్యాలయాలను సందర్శించనున్నారు రేపు దాదాపు 20,000 మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ మాట్లాడనున్నారు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం G4 దేశాల మరోసారి గళమెత్తాయి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య ఆర్థిక వాణిజ్య దేశాలుగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి తమకు అర్హత ఉందని భారత్ బ్రెజిల్ జర్మనీ జపాన్ దేశాధినేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు నిర్ణీత వ్యవధిలో సంస్కరణలు అమలు చేయాలని పిలుపునిచ్చారు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మరో 3 దేశాలతో కలిసి సుదీర్ఘకాలంగా పోరాడుతున్న భారత్ మరోసారి తన వాదనను గట్టిగా వినిపించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల కోసం అమెరికా వెళ్లిన ప్రధాని శాశ్వత సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తున్న జర్మనీ, జపాన్, బ్రెజిల్ దేశాధినేతలకు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా G4 దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని నేతలందరూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ సంక్షోభాలను పరిష్కరించడానికి ఐరాస భద్రతా మండలి మరింత ప్రాతినిధ్యాన్ని, న్యాయబద్ధత కలిగి ఉండాలని కోరారు. ఐరాసలో సంస్కరణల ప్రక్రియ నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని కోరారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి G4 దేశాలకు అర్హతలున్నాయని తీర్మానించారు. భద్రతా మండలి శాశ్వత, తాత్కాలిక సభ్యత్వంలో ఆఫ్రికాకు ప్రాతినిధ్యం కల్పించాలని, సంస్కరణల అనంతరం చిన్న, మధ్యస్థాయి, ద్వీపదేశాలకు సముచిత స్థానం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ప్రధాని మోదీ చేసిన ప్రతిపాదనలను సభ్యదేశాలు సమర్థించాయి. Climate change and terrorism are new concerns. Cyber and space are entirely new frontiers of our opportunities and challenges. The reform of the Security Council within a fixed time had become an urgent and important task. The Security Council must include the world's largest democracies, major locomotives of the global economy, and voice from all the major countries. It will carry greater credibility and legitimacy and will be more representative and effective in addressing the challenges of the 21st century. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలనే తమ సుదీర్ఘ డిమాండ్ విషయంలో ఐక్యరాజ్యసమితి స్పందిస్తున్న తీరుపై మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. Yet, our institutions, approaches, and often mindsets reflect the wisdom of the century we have left behind, not the century we live in. This is especially true of the United Nations Security Council. G4 సమావేశం సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో ఉపకరిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. We finally see some moment. The 69th session of the Central General Assembly had taken a significant step forward to commence tax-based negotiations. However, this is just the first step. We should aim to take this process to its logical conclusion during the 70th session. అనంతరం మాట్లాడిన బ్రెజిల్, జర్మనీ, జపాన్ దేశాధినేతలు ప్రధాని మోదీ చొరవను అభినందించారు. జాతీయ నైపుణ్య మండలి తరహాలోనే నవ్యాంధ్రలోనూ అత్యున్నత స్థాయి శిక్షణ సంస్థ ఏర్పాటు కానుంది. స్థానిక పారిశ్రామికవేత్తల సహకారంతో రంగాల వారీ నైపుణ్య మండళ్లను ఏర్పాటు చేయడం ద్వారా భారీ స్థాయిలో ఉపాధి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలు ఉద్యోగాలను వెతుక్కునేలా కాకుండా ప్రజల వద్దకే ఉద్యోగావకాశాలను చేరువ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకు యువతకు పెద్ద ఎత్తున నైపుణ్యాలు పెంచే కార్యక్రమాలను రూపొందించాలని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయిలో ఉన్నట్లుగానే రాష్ట్రంలోనూ రంగాల వారీగా నైపుణ్య మండళ్లు ఏర్పాటు చేయాలని విజయవాడలో జరిగిన నైపుణ్యాభివృద్ధి సంస్థ సలహా మండలి తొలి సమావేశంలో సూచించారు. స్థానిక పారిశ్రామికవేత్తల సహకారంతో నైపుణ్య మండళ్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉత్పాదక రంగానికి సంబంధించిన 14 కోర్సుల్లో 15,000 మందికి శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అన్ని జిల్లాల్లో 1000 మంది విద్యార్థుల చొప్పున శిక్షణ ఇస్తున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. ఐటీ శిక్షణకు నాస్కాంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. 2016 మార్చి నాటికి 3,000 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎంకి తెలిపారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలలో 20,000 మందిని ఎంపిక చేసి 14 రంగాలలో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇస్తామని వివరించారు. 10 క్లస్టర్లలో 5,000 మంది మహిళలకు చేతి వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. టాటా స్ట్రైప్, మెకెంజీ సోషల్ ఇనిషియేటివ్, ఏటీడీసీ, టాలీ ఈఆర్పీ, చికాగో విశ్వవిద్యాలయం, ఐబీఎం, స్నైడర్ ఎలక్ట్రిక్, బాస్, ఫెస్టో తదితర సంస్థలు నైపుణ్యాభివృద్ధి శిక్షణలో భాగస్వామ్యానికి ముందుకొచ్చాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. యువత, మహిళల నైపుణ్యాలు పెంచడంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పబోయే పరిశ్రమల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నైపుణ్యాలను అభివృద్ధి చేయాలన్నారు. నైపుణ్య శిక్షణ పొందిన యువత, మహిళలకు సంబంధిత పరిశ్రమలలో ఉద్యోగాలను కల్పించే ఏజెన్సీలను గుర్తించాలని చంద్రబాబు ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లాలో 67 గ్రామాల శ్రీశైలం నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పౌర ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అవసరమైతే చట్టసభల్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించి వారికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని రాజకీయ పక్షాలకు సూచించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో తెలుగుదేశం, వామపక్ష, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సూచించారు.
శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు జూరాల ఆర్డీఎస్ ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ విషయంపై సాగునీటి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన తెలంగాణ భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల్లో నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జూరాల ఆర్డీఎస్ ప్రాజెక్టుల్లో 206 లస్కర్ 48 హెల్పర్ పోస్టుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆయన ఆదేశించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల్లో అవసరమయ్యే లస్కర్, హెల్పర్ పోస్టులకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. తెలంగాణలో కల్తీ కల్లు పంజా విసురుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 12 మంది మృతి చెందారు. మహబూబ్నగర్ జిల్లాలో 6, ఆదిలాబాద్ జిల్లాలో 4, కరీంనగర్ జిల్లాలో 2 చనిపోయారు. పాలమూరు జిల్లా జడ్చర్ల మండలం నిమ్మగడ్డకు చెందిన శాంతమ్మ, మహబూబ్నగర్ మండలం పాలకొండ తండావాసి లాలు నాయక్, పెబ్బేరు మండలం సూగూరువాసి కిష్టమ్మ, అల్వాలపాడుకు చెందిన రామన్న మృతి చెందారు. గద్వాల మండలం నర్సన్ను దొడ్డికి చెందిన నర్సింహులు, బూర్గుపల్లికి చెందిన శేఖర్ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రిలో మరణించారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్వాసి ఆసన్న, గొల్లపేటకు చెందిన అశోక్, బంగల్పేటవాసి గంగాధర్, విశ్వనాథ్పేటకు చెందిన అఫ్జల్ మృతి చెందారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన పరశురాములు, సుభాష్ నగర్ వాసి అబ్దుల్ వాహబ్ చనిపోయారు. కల్తీ కల్లు బాధితుల తాకిడి హైదరాబాద్ ఉస్మానియాను తాకింది. పాలమూరు, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 20 మంది బాధితులు అక్కడ చికిత్స పొందుతున్నారు. తెలుగుదేశంలో కేంద్ర కమిటీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కమిటీల ఏర్పాటుపై చర్చ సాగుతూనే ఉంది. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా ఎల్ రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ శాసనసభ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కళా వెంకటరావు నియామకం దాదాపు ఖాయమైనట్లు తెలిసింది. ఇరు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవులకు ఒక ప్రత్యేక కమిటీ వేయనున్నారు. కేంద్ర కమిటీతో పాటు 3 జాబితాలను ఈ నెల 30 లోపు ఎన్నికల సంఘానికి అందించాల్సి ఉంది. సాధ్యమైనంత వరకు గడువులోపే కమిటీలు వేయాలనే ఉద్దేశంలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. శనివారం ముఖ్య నేతలతో చంద్రబాబు ఈ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర కమిటీల్లో గతంలో 120 మంది సభ్యులుండగా ఆ సంఖ్యను తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర కమిటీలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే విధంగా వ్యవస్థను రూపొందించాలని భావిస్తున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కీలక ఘట్టమైన నిమజ్జనోత్సవాలకు జంట నగరాలు సర్వసన్నద్ధమయ్యాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పటిష్ట నిఘా వ్యవస్థ, ట్రాఫిక్ నియంత్రణ, వేలాది మందిని మోహరించి శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలు సాఫీగా సాగేలా తెలంగాణ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. వినాయక నిమజ్జనోత్సవ వేళ భాగ్యనగరం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. ప్రధాన కూడళ్లు, రహదారులు, సమస్యాత్మక ప్రాంతాలు భద్రతా వలయంలోకి వెళ్లాయి. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ తో పాటు శివార్లలోని 23 చెరువుల్లో విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నిమజ్జనాలు, శోభయాత్రల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 23,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సివిల్, టాస్క్ ఫోర్స్, ఎస్బీ, ట్రాఫిక్, ఏఆర్ వంటి విభాగాలను రంగంలోకి దించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో బలగాలను రప్పించారు. హుస్సేన్ సాగర్ లో ఇవాళ ఉదయం నుంచి రేపు మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు పెద్ద సంఖ్యలో జరగనున్నాయి. ప్రధానంగా ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్రకు తరలినుండడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ వద్ద 46 క్రేన్లు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహం, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద 2 భారీ తెరలను ఏర్పాటు చేసిన పోలీసులు చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్ మీదుగా వచ్చే భారీ విగ్రహాలను ట్యాంక్ బండ్ మీదుకు మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. గత 4 రోజులుగా ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతుండగా ఇవాళ ఆ సంఖ్య వేలలో ఉండనుంది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గం వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. నగరంలో ముందస్తుగా ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను మళ్లిస్తున్నారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, లక్డికాపూల్, అబేట్స్, హైదర్గూడ, హిమాయత్ నగర్, రాణిగంజ్, ఖైరతాబాద్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 400, హుస్సేన్ సాగర్ పరిసరాలు, క్రేన్ల వద్ద మరో 70 కెమెరాలను అమర్చిన పోలీసులు నిరంతరం వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఈసారి మనకి హైదరాబాద్ సిటీకి ఒక మంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ వచ్చింది. దీంట్లో హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అన్ని కెమెరాలను కూడా అనుసంధానం చేయడం జరిగింది. మనకి బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు కూడా ఎంటైర్ ప్రొసెషన్ రూటు ఇంచ్ బై ఇంచ్ మన ఏరియా అంతా కూడా కవర్ చేస్తూ కెమెరాస్ పెట్టడం జరిగింది. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే వారు పోలీసు వారు ఇచ్చే సూచనలను పాటించి తగిన జాగ్రత్తలు తీసుకొని కండక్ట్ చేసుకున్నట్లయితే అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. శివారు ప్రాంతాల్లోని చెరువుల్లోనూ వేలాది విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు పోలీసులు అన్ని చెరువులపైన దృష్టి పెట్టారు. దాదాపు 10,500 విగ్రహాలు ఈ సంవత్సరం 27 చెరువుల్లో నిమజ్జనం కాబోతున్నాయి. 27 చెరువుల దగ్గర దాదాపు 68 క్రేన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని జంక్షన్స్ కవర్ అయ్యే విధంగా ఇక్కడ సీసీటీవీ పర్యవేక్షణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
విస్తృత తనిఖీల కోసం బాంబు నిర్వీర్య బృందాలు జాగిలాలు రంగంలోకి దిగాయి. శోభాయాత్రలో దొంగతనాలు జరగకుండా నేర నియంత్రణ బృందాలు సైతం రంగంలోకి దిగాయి. మహిళలపై వేధింపుల నివారణకు 100 షీ బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా ఖైరతాబాద్ గణేశుడు ఆశీర్వదిస్తాడని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలని ఉద్యమ సమయంలో తమ వేడుకలను ఆ దైవం అనుగ్రహించాడని త్రిశక్తిమయ మోక్ష గణపతిని దర్శించుకున్న మంత్రి వ్యాఖ్యానించారు. నిమజ్జనోత్సవాలకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని రహదారులను రాజధాని అమరావతితో అనుసంధానించే అంశంపై సమగ్ర నివేదికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించేలా 13 జిల్లాల నుంచి వచ్చే రహదారుల ప్రణాళికలను రూపొందించాలని రహదారులు భవనాల శాఖ అధికారులకు సూచించారు. విజయవాడలోని విడిది కార్యాలయంలో సమీక్షించిన చంద్రబాబు వచ్చే 3 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాలతో సహా అన్ని రహదారులు అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. 2 అంకెల అభివృద్ధికి రహదారులే కీలక భూమిక వహిస్తాయని ఆయన వారికి చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం రైతుల ప్రయోజనాలకు కట్టుబడి ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్ర భారతిలో కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ, తెలంగాణ వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి వినియోగదారులు రైతు సదస్సులో పాల్గొన్న దత్తాత్రేయ ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నం పెట్టే రైతన్నలే కడుపు నిండా భోజనం చేయలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని, ఈ లక్ష్యాన్ని చేరాలంటే వ్యవసాయ రంగాన్ని ఓ పరిశ్రమగా గుర్తించాలని సదస్సుకు హాజరైన తెరాస ఎంపీ కవిత సూచించారు. జగ్మోహన్ దాల్మియా హఠాన్మరణంతో ఖాళీ అయిన బీసీసీఐ అధ్యక్ష పీఠాన్ని మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అధ్యక్ష పదవిపై ఏర్పడిన సందిగ్ధతను బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చొరవతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కొలిక్కి తేగలిగారు. నిజాయితీకి మారుపేరుగా పిలిచే శశాంక్ మనోహర్కు పగ్గాలు అప్పగించేందుకు అనురాగ్ ఠాకూర్తో పాటు మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ వర్గం కూడా మద్దతు ప్రకటించింది. 2008-2011 మధ్య బీసీసీఐ అధినేతగా పనిచేసిన శశాంక్ మరోసారి బాధ్యతలు స్వీకరించేందుకు విముఖంగా ఉన్నప్పటికీ ఠాకూర్, జైట్లీల ప్రోద్బలంతో అంగీకరించారు. మరోసారి శ్రీనివాసన్ ఆధిపత్యం వహించకుండా ఉండేందుకే మనోహర్ పదవిని చేపట్టేందుకు అంగీకరించారని సమాచారం. ఠాకూర్, పవార్ వర్గాలు కలవడంతో 29 ఓట్లలో శశాంక్కు 15 ఓట్లు పడడం ఖాయమైంది. బెంగాల్ క్రికెట్ సంఘం, నేషనల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ సైతం శశాంక్ మనోహర్కు మద్దతునిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.